వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోనే బీఎస్పీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండాల మదన్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీ అనేది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుమ సపోర్ట్ చేస్తా ఉంది. ఆయనే పాలకూరి అశోక్ కుమార్ సార్ గారు. యాక్చువల్లీ ఇక్కడ బీఎస్పీ పార్టీ నేరుగా ఒక అభ్యర్థిని ఎందుకని పెట్టలేకపోయింది, వేరే ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎందుకని సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకన్న గారు. నమస్తే. సార్, స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను సార్. ఇక్కడ బీఎస్పీ పార్టీ అనేది మంచి ఫెయిత్ ఉన్నటువంటి పార్టీ, మంచి అంటే బహుజన కులాల్లో మంచి స్థానం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సార్, సూటిగా మీ అభ్యర్థిని మీరు ఎందుకని నిలబెట్టలేకపోయిల్లు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా, మీ ద్వారా అందరికీ నమస్కారాలు. మా ప్రేక్షకులకి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే క్రమంలో ఎంపీ ఎన్నికలకు ప్రచారం 2 రోజులు ఉన్నదంగా ఈ షెడ్యూల్ వచ్చింది. సో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిని పెట్టి బీఫామ్ ఇచ్చి చేయాలంటే మాయావతి గారు అక్కడ యూపీలో ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండే, తర్వాత ఇక్కడ రామ్జీ గౌతమ్ గారు రాష్ట్ర అందరూ ఎంపీ ఎన్నికలు బిజీ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎన్నికలు పెట్టలేమని, అభ్యర్థిని పెట్టలేమని డిసైడ్ చేసుకున్నారు. ఆ తర్వాత అశోక్ కుమార్ గారి ప్రొఫైల్ చూసిన తర్వాత, అశోక్ కుమార్ గారి పోరాట పటిమ, ఆయన 1,00,000 మంది విద్యార్థులకు చాలా తక్కువ ఫీజుతోని గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చిన విషయాలు, తర్వాత ఆయన సర్వీసు అనే పేపర్ లీకేజ్ అయినప్పుడు పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చిండు. ఇట్లా పోరాట పటిమ ఉన్నది ఒక సామాజిక కార్యకర్త, విద్యావంతుడు అశోక్ కుమార్ సార్కి ఇవ్వాలని ఇనానిమస్గా రాష్ట్ర పార్టీ తీర్మానించి వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతాను. సార్, ఇక్కడ మీ అభ్యర్థి ఇప్పుడు అంటే మీరు సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి పాలకూరి అశోక్ కుమార్ సార్ గారు. సార్, యాక్చువల్లీ సీరియల్ నంబర్ ఏంటిది, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో మరి మొత్తం నాకు తెలిసి 54 మంది పోటీలో ఉన్నారు. మెయిన్గా ప్రధాన పార్టీలు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఇంకా లోకల్ కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దాదాపు 30-35 మందికి పైన పోటీ పడుతున్నారు. సో వీళ్ళలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన గుర్తులు ఉండవు, పార్టీల గుర్తులు కానీ ఇండిపెండెంట్ గుర్తులు ఉండవు. ఓన్లీ పేరు ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది, సీరియల్ నెంబర్లు ఉంటాయి. సో అశోక్ కుమార్ సార్ గారిది ఆ సీరియల్ నెంబర్లో 18వ నెంబరు సీరియల్ నెంబర్లో ఆ 18 ఆయన పేరుకు ఆపోజిట్లో మనం 1 అంటే మొదటి ప్రాధాన్యత ఓటేసి 1 అని రాస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇక్కడ లాస్ట్ టైం ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుమ 30,000కు పైచిలుకు ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. సార్, ఇది నిజంగా దురదృష్టకరం అనొచ్చా? ఓట్లు వేసిన వాళ్ళు ఎవరో కాదు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మేధావులు. ఇన్వాలిడ్ అనేది ఎందుకని అయింది? తప్పిదం ఎక్కడ జరిగింది? మీ అంచనా ప్రకారం అసలు ఏం చెప్తారు? అంటే నేను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ని. మేము అక్కడికి పోయినప్పుడు ఆ బూత్లో ఉన్న ఎన్నికల అధికారి ఒక పెన్ ఇస్తాడు. ఆ పెన్ను పట్టుకొని పోయి సీరియల్ నెంబర్కు ఆపోజిట్గా ఉన్న దాంట్లో నువ్వు మొదటి ప్రాధాన్యత ఇలా ఎన్ని ఓట్లన్నీ వేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తాను, 2వ ర్యాంక్ ఎవరికి ఇస్తాను, 3వ ర్యాంక్ ఎవరికి ఇస్తాను అనే పద్ధతిలో ఓటు వేసుకోవచ్చు. సో మంచి వ్యక్తి, మొదటి ప్రాధాన్యత, ఇంతమందిలో మొట్టమొదటిగా నాకు మంచోడు అనిపించిన వ్యక్తి అని ఒకటి అని రాయాలి, నంబర్ ఇవ్వాలి. 2వ ప్రాధాన్యత అని నువ్వు ఓటు వేయదలుచుకుంటే ఒకవేళ ఆ పేరుకి ఎదురుగా 2 అని రాయాలి. అయితే మనోళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వాళ్ళ స్వంత పెన్నులు వాడతారు, అది వాడకూడదు. రెండోది, నువ్వు 2వ ప్రాధాన్యత ఓటు వేసినప్పుడు కూడా వీళ్ళు 1 అని రాస్తాను. 1 అని రాస్తానంటే ఓహో ఆయనకు కూడా ఓటు వేస్తాను అనుకుంటాడు. 2వ వ్యక్తిని చూసి ఆయనకు ఎదురుగా కూడా 1 అని రాస్తారు. అంటే ఆయనకో ఓటు ఈయనకో ఓటు వేసినాం అనుకుంటారు, అది తప్పు. సో మొదటి ప్రాధాన్యత ఓటు దగ్గర 1 రాయండి, ఇంకెవరన్నా మీకు నచ్చితే వాళ్ళకి ఎదురుగా 2 రాయండి. సో 2వ ప్రాధాన్యత అయితే అట్లా 1, 2, 3 సీరియల్లో రాయాలి తప్ప అందరికి 1 నెంబర్ ఇచ్చడో, టిక్కు పెట్టుడో, లేకుంటే ఇంకేదన్నా సిగ్నల్ అది ఏదైనా సిరాకు పూసడో చేయొద్దు. మలిసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మలిసి వాళ్ళు ఇచ్చిన పద్ధతులు మలిసి వేస్తే ఓటు పాడవకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఈసీ ఇచ్చిన సూచనల్ని ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అనేది పాటించలేదా లాస్ట్ టైం? అదే కొంతమంది స్పీడ్గా వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి 1 దగ్గర టిక్ పెట్టి వస్తారు. కాదు, టిక్ పెట్టకుండా 1 అని రాయాలి. వాళ్ళకి ఎదురుగా టిక్ పెడతారు, ఓటు పడ్డది కదా అని. 1 పెడితే బట్టి మనం టిక్ పెడితే ఓటు పడనట్టే, అది మురిగిపోతుంది. 1 అని రాయాలి,
నువ్వు ఇంకెవరికన్నా ఓటు ఇవ్వదలుచుకుంటే ఆ పేరు ఎదురుగా 2 అని రాయాలి. నువ్వు మూడో వ్యక్తి కూడా థర్డ్ ర్యాంక్ ఇవ్వదలుచుకుంటే ఆయన పేరు ఎదురుగా 3 అని రాయాలి. అప్పుడు ఒకటో ర్యాంక్ ఈయనే, రెండో ర్యాంక్ ఈయనే, మూడో ర్యాంక్ ఇంకోళ్ళు అనే పద్ధతిలో ఓట్లు వ్యాలిడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒకటో ఓటు వేసినాం అనుకుందాం, రెండో ఓటు వేయకుండా బయటకు వస్తే అది వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడే. మనం ఒకటే వేస్తే సరిపోతుంది. కానీ వీళ్ళకి హక్కు ఇచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యత ఓట్లతోనూ కనుక గెలుపు నిర్ధారణ అవ్వలేదు అనుకోండి, అంటే వాళ్ళకి మొత్తం టోటల్ ఓట్లల్లో ఇంత పర్సంటేజ్ ఓట్లు ఒక వ్యక్తికి వస్తేనే అది గెలుపు డిక్లేర్ చేస్తారు. సో కాబట్టి అట్లా కాని ఎడల ఒకటో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా కూడా ఫలితం అందలేదనుకోండి, అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపిస్తారు. ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు కనుక ఎవరికి ఎక్కువ పడితే మళ్ళీ ఆయన టాప్లో వస్తాడు. సో ఆ ఓట్ల లెక్కింపు విధానంలో మనం రెండో ప్రాధాన్యత ఓట్ల రెండో నంబర్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఒకటో ప్రాధాన్యత ఓట్లతో కూడా ఓటు వ్యాలిడ్ అవుతుంది. ఓకే సరే, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంది. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కు దీనికి పోలిస్తే, ఎమ్మెల్సీ ఎలక్షన్కి పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. మళ్ళొక్కసారి క్లియర్గా క్లారిఫై అవ్వండి, ఎందుకంటే చాలా మందికి తెలీదు. అంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్నారు, మేధావులే, కాకపోతే నిజంగా తెలీదు. అందువల్ల లాస్ట్ టైం ఇన్ని ఓట్ల ఇన్వాలిడ్ అయినాయి. ఫైనల్ ఒకసారి చెప్పండి దాని గురించి. అంటే పట్టభద్రులైన మేధావులందరూ కూడా మన బిజీ వల్ల మనం తొందరపాటులో ఆడ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు చెప్పిన డైరెక్షన్ వినక కొన్ని ఓట్లు పోయినాయి వాస్తవం. ఇప్పుడు మాత్రం నేను ఇచ్చే సూచన, మనం ఓటు బ్యాలెట్ పేపరే ఇస్తారు. పెద్దగా 54 మంది ఉంటారు కాబట్టి పెద్ద బ్యాలెట్ పేపర్ వస్తుంది. బ్యాలెట్ పేపర్లో చూసి మీరు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళ పేరు, ఫోటో ఐడెంటిఫికేషన్, పార్టీ ఐడెంటిఫై చేసుకొని, ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఐడెంటిఫై చేసుకొని దాని ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇయ్యదలుచుకున్న వ్యక్తి పేరు ఎదురుగా 1 అని రాయాలి. దాని మీద రైట్ గుర్తు పెట్టద్దు, ఇంటి గుర్తు పెట్టద్దు, ఏం ముట్టుకోవద్దు. రెండో ప్రాధాన్యత ఓటు ఇవ్వాలి. ఇంకెవరైనా మంచోళ్ళు, నేను ఈయనకు కూడా రెండో ప్రాధాన్యత ఓటు ఇవ్వగలుగుతా అని అనుకుంటే ఆయన పేరు ఎదురుగా 2వ నంబర్ పెట్టండి. కానీ మళ్ళీ ఒకటో రైట్ గుర్తు పెట్టద్దు. 2వ నంబర్ పెడితే ఫస్ట్ ఆయనే, సెకండ్ ఈయన అనేది అవుతుంది. ఒకటో ప్రాధాన్యత ఓట్లో గెలుపు నిర్ధారణ అవ్వకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పుడు మీ ఓటు అప్పుడు వాల్యూ అవుతుంది, మళ్ళీ లెక్కకు వస్తుంది. కాబట్టి ఆ పద్ధతులు వేసి రావాల్సిన అవసరం ఉంది. అట్లయితే ఒక్క ఓటు కూడా పోదు డెఫినెట్గా. ఓకే సార్, 3 ప్రధాన పార్టీల గురించి ఏం చెప్తారు సార్? గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు కావచ్చు, ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఇండివిజువల్గా వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ ముగ్గురు వ్యక్తులతో మీ అభ్యర్థిని పోల్చినప్పుడు ఎందులో బెటర్ మీ అభ్యర్థి? అయితే ఇలా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వాళ్ళకు పార్టీ బలం ఉంది కావచ్చు, ఆర్థిక బలం ఉండొచ్చు, అన్ని అర్ధబలం ఉండొచ్చు. కానీ వాళ్ళ మీద, ఆ పార్టీల మీద, నేను వ్యక్తులు మంచివాళ్ళే కావచ్చు, వ్యక్తుల జోలికి వెళ్ళను నేను. సో పార్టీల మీద ఉన్న వ్యతిరేకత అంతా వాళ్ళకు ఓట్లు పడకపోవచ్చు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేషన్లో ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు, మిగతా ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా ఏం ఉద్యోగం లేకుండా వ్యాపారంలో చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళ సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తులు అయి ఉండాలి ఈ గ్రాడ్యుయేట్స్ అంటే. వాళ్ళ గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇప్పుడు మొన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగం బాగా లక్షలాది ఉద్యోగాలు, వేలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి, ఎందుకు మోసం చేసిండు, వాళ్ళ పక్షాన పోరాటం చేసే గుణం ఉండాలి. ఇవాళ నిరుద్యోగ యువత అంతా కసి మీద ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదని. సో ఇట్లా గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఇంకా ఉద్యోగాలు వస్తే వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ఇవన్నీ వాళ్ళ సమస్యలు పెట్టే అవగాహన ఉన్న వ్యక్తి అశోక్ కుమార్ సార్ గారు. ఎందుకంటే వాళ్ళ విషయంలో పోరాటం చేసిండు, జైలు వెనుకపోయిండు, ఆయన కోచింగ్ సెంటర్లు పెట్టి లక్షలాది మందికి విద్యను అందించిండు చాలా తక్కువ రేటుతోని. సో తీన్మార్ మల్లన్న గారు లాస్ట్ టైము ఎన్నికలలో పోటీ చేసిండు, పల్లారాజేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిండు. అప్పుడు అభినందించినాం అందరం కూడా, చాలా మంచి గట్టి పోటీ ఇచ్చిండని. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, ఎండగట్టినందుకు ఆ ప్రజల ఆ స్పందన వచ్చింది. మరి ఇప్పుడు ఇవాళ అధికారం ఉన్న కాంగ్రెస్ పక్షాన ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు, ఆ స్పందన ఇప్పుడు రాకపోవచ్చు. ఆయన ప్రశ్నించే గుంతని ఆనాడు చెప్పుకున్నాడు, ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు, ఏం ప్రశ్నిస్తాడు? కాబట్టి ఆ స్పందన రాకపోవచ్చు. రెండోది, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీ, మంచి నాయకుడే, గొప్పవాడే, మేము కాదనలేము. బట్ ఆ పార్టీ ఏం కోరుకుంటుందంటే గ్రాడ్యుయేట్స్ యొక్క మనసు
వాళ్ళ మనసు గెలవాల్సిన వ్యక్తి అయితే కాదు, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటాను. రెండోది, మొన్నటిదానికే బీజేపీలో ఉండి అనలేదో ఎమ్మెల్యే టికెట్ రాలేదని బీఆర్ఎస్కి వెళ్ళి ఆ బీఆర్ఎస్లో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నా కూడా, సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళం కాదని రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడే ఆయన ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళందరూ సహకరించారు. సో ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో ఉండబోయేది లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఏ గ్రాడ్యుయేట్స్ ఓడేస్తారు? మొన్న ఈ గ్రాడ్యుయేట్స్, ఈ నిరుద్యోగులే కదా కేసీఆర్ని గద్దె దించి ఇంటికి పంపించింది. కాబట్టి అనేది లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ ప్రధాన పార్టీల సంబంధించిన కొంతమంది పార్టీ కరడు కట్టిన కార్యకర్తలు, నిరుద్యోగులు, ఉద్యోగులలో కూడా ఉంటారు. అది నేను ఒప్పుకుంటా. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, మొదటి ప్రాధాన్యత ఓటు వాళ్ళ పార్టీ నాయకులకు వేసుకుంటారు. ఈ రెండో ప్రాధాన్యత ఓటు అప్పుడు ఈ దీంట్లో ఉన్న ఉద్యమం వాళ్ళు ఎవరు, గొప్ప వ్యక్తి ఎవరని చూసినట్టయితే అశోక్ కుమార్ సారే కనబడతారు. సో వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటు వాళ్ళకి వేసుకొని అన్ని పార్టీల వాళ్ళు, రెండో ప్రాధాన్యత వాళ్ళు చెప్తారు, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, రెండో ప్రాధాన్యత ఓటు అసలు వేయకండి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీటింగ్లలో. అయినా గ్రాడ్యుయేట్ ఊకోరు, వాళ్ళకి ఇచ్చిన ఓటు 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు అన్న అశోక్ కుమార్ లాంటి అన్ని పట్టభద్రుల సమస్యలు చేసిన అశోక్ కుమార్ సార్ గారికి వెళ్తే, మొదటి ప్రాధాన్యత ఓట్లల్లో గెలుపు డిసైడ్ కానప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయినప్పుడు ఖచ్చితంగా అశోక్ కుమార్ గారు వెళ్తారు. ఈ ముగ్గురు పార్టీ వాళ్ళు కూడా అశోక్ కుమార్ గారికి రెండో ప్రాధాన్యత ఓటేస్తారు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ఈయన దగ్గర విద్యను అభ్యసించి కోచింగ్ సెంటర్ తీసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చి వాళ్ళ సమస్యల పట్ల జైలుకు పోయి అన్ని చాలా యూత్లో క్రేజ్ ఉన్న అశోక్ కుమార్ సార్ గారు. సో వారికి ఈ 1,00,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు పడతాయి డెఫినెట్గా. మిగతా ఓట్లతో వీరు బయటపడే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక్కడ పాలకూరి అశోక్ కుమార్ సార్కి ప్రధానంగా ఒక ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మీరు అంటున్నారు. సీరియల్ నెంబర్ 18 అంటున్నారు సార్. యాక్చువల్లీ మీ మేనిఫెస్టో చెప్పలేదు, ఇంకా మేనిఫెస్టో చెప్పి కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా మేనిఫెస్టో ఏంటిది అంటే అశోక్ కుమార్ గారి మేనిఫెస్టో వారు పాంప్లెట్ రూపంలో అన్నీ చెప్పారు. గతంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చిన తప్పుడు జీవోలు, అంటే వాళ్లకు ఉపయోగం లేని జీవోలు, గుడిబండగా బలవంతంగా ఇచ్చిన జీవోలు అన్నిటి మీద పోరాటం చేస్తానన్నాడు. ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో కొత్త జీవోలకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అంటే పోస్టులు కింది నుంచి వెళ్ళి ఫిలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అట్లా కాదు, పై ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వస్తుంటే కింది రావాలా. కింది ఉద్యోగం వచ్చినాక పెద్దది పెడితే ఈ కిందిది జైన్ అవుతాడు, మళ్ళీ పెద్దది రాగానే కిందిది విడిచిపెట్టి పెద్దదానికి పోతారు ఎవరైనా, మళ్ళీ కిందిది ఖాళీ అవుతుంది, మళ్ళీ దీన్ని నింపకుంటారా, ఇవన్నీ వేకెన్సీ చూపిస్తారు వాళ్ళు. సో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూలన్నీ అశోక్ కుమార్ గారికి తెలుసు. దాని మీద చట్టసభల్లో గొంతు విప్పుతాడు. దాని మీద వాళ్ళ సమస్యల పరిష్కారమే ఏజెండా అశోక్ కుమార్ గారికి. ఓకే సార్, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీరు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.